ఫ్రెండ్స్, విజయ్ అలాగే సంగీతులు ఇద్దరు కూడా విడిపోయారు. నిజం చెప్పాలంటే 5 ఏళ్ల నుంచి వాళ్ళ మధ్య ఎడబాటు అనేది ఉంది. కానీ ఆ తర్వాత వాళ్ళ జీవితం ఇంకొక కొత్త మలుపు తిరిగింది. అంటే ఒక్కొక్కసారి మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, మంచి చెడు కోసమే, చెడు మంచి కోసమే అన్నట్టుగా వీళ్ళకి జరిగిన చెడు మాత్రం మంచి కోసమే జరిగింది. ఎందుకంటే అప్పుడు వాళ్ళ జీవితంలోకి త్రిష ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా, వాళ్ళిద్దరూ విడిపోయి విడాకుల దాకా వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ బంధం మరింత స్ట్రాంగ్ అని తెలిపడానికే ఇప్పుడు ఈ కష్టాలు వాళ్ళకి ఎదురయ్యాయి. అయితే దాదాపు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ విజయ్ ఇంటిలోకి అడుగు పెట్టిన సంగీత కోసం చాలా అంటే చాలా స్పెషల్ వెల్కమ్ చెప్పాడు విజయ్. అయితే తనకి నిజం చెప్పాలి అంటే విజయ్ దగ్గర నుంచిన ఆస్తి కానీ, తన అంతస్తు కానీ, తన పేరు కానీ, హీరో అన్న గొప్పతనం కానీ ఇవేం అక్కర్లేదు. ఎందుకంటే తన పిటిషన్ లో తన చాలా క్లియర్ గా రాసిన విషయం ఏంటో తెలుసా? నా భర్త నన్ను పట్టించుకోవటం లేదు, పిల్లల్ని పట్టించుకోవటం లేదు, ఆయన సమయం నాకు కనీసం ఇవ్వటం లేదు, అది నన్ను చాలా బాధిస్తోంది అంటూ చెప్పడం జరిగింది. ఏ భార్యకైనా సరే భర్త దగ్గర నుంచి కావాల్సింది ఏంటో తెలుసా? ఒక చిన్న టైం స్పెండ్ చేసే అవకాశం. రత్నాలు కావాలి, మణులు కావాలి, డబ్బులు కావాలి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకంటూ మన ఇష్టమైన వ్యక్తులు మనతో ఉంటే అదే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అయితే విజయ్ ని తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తన యాక్షన్ చూసి ఒక ఫ్యాన్ గర్ల్ లాగా, అంటే ఒక అభిమానిగా తనకు పరిచయం అయ్యి, స్నేహితులుగా, తర్వాత కుటుంబంలో మంచి ర్యాప్ ఏర్పడి ఆ తర్వాత వీళ్ళ పెళ్లి అనేది ముందుకు వెళ్ళిందనమాట. దాదాపు 22 సంవత్సరాలు చాలా అద్భుతంగా ఉన్న వీళ్ళు సడన్ గా విడిపోయారు. అయితే బయట ప్రపంచం దృష్టిలో, చాలా మంది దృష్టిలో విజయ్ ఇంకా త్రిషతోనే ఉన్నాడని అనుకుంటున్నారు. కానీ తన భార్య విషయంలో తను చేసిన తప్పు మళ్ళీ రిపీట్ కాకూడదని చెప్పి తన భార్య కోసం ఎంత ప్రేమని, అంటే ఈ 4.5 ఏళ్ల పాటు తన మనసులో ఎంత ప్రేమనైతే దాచుకున్నాడో మొత్తం అంతా కూడా బయట పెట్టాడు విజయ్. అది చూసిన సంగీత గారు చాలా ఎమోషనల్ అయిపోయారు. ఏ ప్రేమ కోసమైతే ఆవిడ దాదాపుగా 5 ఏళ్లుగా తహతహలాడారో అదే ప్రేమ ఆమెకు దక్కింది అంటే అంతకన్నా ఏ భార్యకి ఆనందం ఉండదు చెప్పండి. అయితే ఇక ఇదంతా కూడా ఆగస్టు 25వ తేదీన వాళ్ళ 25వ పెళ్లి రోజున జరిగిందనమాట. ఇవి చాలా క్యూట్ మూమెంట్స్ అని, నా లైఫ్ లో మళ్ళీ మళ్ళీ ఇంత అద్భుతమైన మూమెంట్స్ వస్తాయని నేను అనుకోలేదు అంటూ ఆవిడ ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.